నమస్తే అండి, నేను రజా. రాజకీయాల్లో సిగ్గు శరం, మానవ అభిమానం, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఒక పార్టీ, అవి లేనటువంటి కొన్ని పార్టీల గురించి ఈ వీడియోలు మీరు చూస్తారు. జనసేన పార్టీకి సంబంధించి వినూత కోటని ఈ రోజున సస్పెండ్ కాదు బహిష్కరించడం జరిగింది పార్టీ నుంచి. ఏమయ్యా అంటే వాళ్ళు వచ్చేసి ఏదో మర్డర్ కేసు చేసినారంట, వాళ్ళ దగ్గర పనిచేసిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను చంపేసినారంట. ఆ కేసులో తమిళనాడు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినారు. ఇది తెలిసిన మరుక్షణమే జనసేన పార్టీ అయితే వీళ్ళని సస్పెండ్ కాదు, ఏకంగా బయటికి పంపించేస్తారు. వీళ్ళకి మాకు సంబంధం లేదు, బహిష్కరణ అంటే పాతకాలంలో చెప్పేవాళ్ళు కదా, నగర బహిష్కరణ అని. అంటే ఆ నగరం వదిలి వెళ్ళిపోవాలి. దేశ బహిష్కరణ అంటే ఆ దేశం వదిలి వెళ్ళిపోవాలి. అలాగే పార్టీ బహిష్కరణ అంటే పార్టీ నుంచి వీళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసి చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగిందని చెప్పే బదులు ముందు ఒక వైసీపీ పార్టీకి సంబంధించి మనం మాట్లాడాలన్నమాట. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, వరుస పెట్టి పోస్టులు కుమ్ముతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 5-6 పోస్టులు వేసినారన్నమాట వైసీపీ పార్టీకి సంబంధించి అధికారిక ట్విట్టర్ అకౌంట్లో. అది చూసిన తర్వాత నాకు దేంతో నవ్వాలో అర్థం కాల. ముందు అసలు వీళ్ళు పోస్టులు వేసేదానికి ఏమన్నా వాల్యూ ఉందా? వేరే పార్టీ ఏదన్నా ఒక స్థాయి వాల్యూ ఉన్నటువంటి పార్టీ పోస్ట్ ఎత్తే దాన్ని అట్లీస్ట్ మాట్లాడడానికైనా ఉండేది. వీళ్ళు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎంత దారుణంగా కిరాతకంగా చంపినటువంటి వ్యక్తి డోర్ డెలివరీ చేస్తే అతన్ని భుజాల మీద నడిపించుకుంటా అతన్ని ఆయన కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేస్తా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి తీరు, అతన్ని ఎమ్మెల్సీ నుంచి బయటికి పెట్టినటువంటి, ఈ రోజుకి కూడా బయట పెట్టినటువంటి ఆ పార్టీ ఈ విషయం తెలిసినటువంటి క్షణాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ వెంటనే ఆయా వ్యక్తులు ఎవరో వినూత కోట గారు, ఆమె హస్బెండ్ చంద్రబాబు గారిని వెంటనే సస్పెండ్ చేసినారు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. వీడు చంపినారా, చంపించినారా, ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి, నిజ నిరూపణ ఏంటి, ఇంకేం రాలా. కానీ ఈ అంశం జరిగింది, వీళ్ళు అరెస్ట్ అయ్యారని తెలిసిన వెంటనే జనసేన పార్టీ రెస్పాండ్ అయింది. అయితే ట్విట్టర్లో ఒకటే పోస్టులు అన్నమాట. ఏమే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినూత దంపతులు అరెస్ట్, డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో వినూత దంపతులు అరెస్ట్, చెన్నైలోని కోవో నదిలో శ్రీనివాసులు మృతదేహం లభ్యం, హత్య కేసులో 5గురిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు, అరెస్ట్ అయిన వారిలో జనసేన నేత కోట వినూత దంపతులు. ఆ తర్వాత సాక్షి ఛానల్లో ప్రచురించినటువంటి వార్త కింద పవన్ కళ్యాణ్ గారు ఆమెను పట్టుకుని పక్కన పెడతానికి కుదిరితే పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నట్టు ఆమెని అంటే ఇలా చేతులు వేసినట్టు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత పైకి వెళ్దాం. నెక్స్ట్ వెంటనే ఇంకో పోస్ట్ అనమాట. ఏమంటే #JSP గూన్స్ హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినూత దంపతులు అరెస్టు, డ్రైవర్ శ్రీనివాసుని హత్య చేయించినటువంటి వినూత దంపతులు, చెన్నైలోని కోవో నదిలో శ్రీనివాసులు రెడ్డి మృతదేహం లభ్యం, ఈ హత్య కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు, ఇందులో కోట వినూత దంపతులు కూడా. మైక్ ముందు దాడులు, హత్యల గురించి తెగ శుద్ధపోస కబుర్లు చెప్తావు, ఇప్పుడు మీ పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి చేసింది ఏంటి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇంకో పోస్టు. 2 అయిపోయింది. మూడో పోస్ట్ విషయానికి వస్తా. #JSP గూన్స్, ఇది 33 నిమిషాల క్రితం పడింది. డ్రైవర్ శ్రీనివాసుల్ని గోడౌన్లో చిత్రహింసలు గురి చేసి హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినూత దంపతులు, మృతదేహాన్ని గుడ్డు చప్పుడు కాకుండా నదిలోని విసిరివేత, చెన్నైలో మృతదేహం లభ్యం కావడంతో కేసును ఛేదిస్తూ వచ్చి వినూత దంపతులు అరెస్ట్ చేసినటువంటి చెన్నై పోలీసులు, అధికారం చేతిలో ఉంటే మాత్రం మరీ ఇలా హత్యలకి తెగబడితే ఎలా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎవరైతే ఏకంగా ఈసారి పోస్టర్లు వేసినమాట. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వినూత దంపతులు అరెస్ట్, శ్రీకాళహస్తి గౌడౌన్లో డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడును చిత్రహింసలు గురి చేసి హత్య చేసి నదిలో పడేసిన దొండగలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత, ఆమె భర్త చంద్రబాబు పాటితో పాటు మరో 3గురిని అదుపులో తీసుకున్న చెన్నై పోలీసులు, డ్రైవర్ శ్రీనివాసులు అని చెప్పేసి అబ్బాయి ఫోటో వేసినారు. అక్కడ తాగినారా. మళ్ళీ వెంటనే ఇంకో పోస్టు 11 అంటే దానికి ఒక 10 నిమిషాల గ్యాప్, 10-20 నిమిషాల గ్యాప్. మళ్ళీ దాంట్లో ఏంటంటే కార్ డ్రైవర్ను JSP గూన్స్, కార్ డ్రైవర్ను హత్య కేసులో జనసేన ఆదర్శ దంపతులు, చెన్నైలో డెడ్ బాడీ లభ్యం, శ్రీకాళహస్తి జనసేన నుంచి వినూత దంపతులతో కలిసి మొత్తం 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్, డ్రైవర్ శ్రీనివాసుల హత్య కేసులో వినూత దంపతులు అరెస్ట్. ఈ నెల 8న చెన్నైలో కోవో నది 4వ ప్రవేశ ద్వారం వద్ద ఉన్నటువంటి MS నగర్ హౌసింగ్ బోర్డు నివాస వేదిక శ్రీనివాసులు అలియాస్ రాయుడిని పట్టించిన 5గురు. CCTV ఫుటేజ్ ఆధారంగా హత్యలో పాల్గొన్నటువంటి శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత, ఆమె భర్త చంద్రబాబు మరియు మరో 3గురు అరెస్టు. హత్యకు గల కారణాలు విచారిస్తున్న తమిళనాడు పోలీసులు. అక్కడ అయిపోయిందంటే అవ్వలేదు, మళ్ళీ ఇంకో పోస్ట్ పడుతుంది. సో ఇలా పోస్ట్ తర్వాత పోస్టు వరుస పెట్టి 4-5 పోస్టులు అయితే వేసినారన్నమాట. ఉందా మనకేమైనా ఏ మూలైనా?
ఈ వార్త వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏమన్నా సన్మానం చేసినాడా? వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి కూర్చోబెట్టినాడా? పార్టీ ఆఫీస్కి రండి, నేను మీకు స్వాగతం పలుకుతా, గులాబీ రేఖలతో మీకు కంప్లీట్ సన్మానం చేస్తాను అని చెప్పినారా? లేదా పంచభక్ష పరవాణాలు తిండి పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి పెడతానని చెప్పినారా? ఏం చేసినాడు? పార్టీ బహిష్కరణ అని చెప్పేసి లెటర్ రిలీజ్ చేసినాడు. దాపెట్టుకోలేదు కదా, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినారు, మేము అధికారంలో ఉన్నాం, అయినప్పటికీ కూడా మమ్మల్ని మేము కాపాడుకుంటాం, మా కోసం ఇన్నేళ్ళుగా మా పార్టీ తరఫున ఏదో పని చేసినారు, వాళ్ళ కోసం ఏదో ఒకటి మేము నిలబడతామని చెప్పలేదు కదా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్. ఏం చేసినాడు? వెంటనే బహిష్కరించినాడు. కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా ఒక దళిత యువకుడిని, డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన గుర్తుందా? ఆ డ్రైవర్ చేసినందుకు గాను ఆయన తర్వాత అరెస్ట్ చేసినట్టు గుర్తుందా? ఆ తర్వాత ఆయన బయటకు వచ్చినట్టు గుర్తుందా? బయటకు వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు? సరే, ఆయన హత్య చేసిన క్రమంలో ఆ తర్వాత పరిస్థితుల రీత్యా ఆయన మీద కేసులు పెట్టినారు. మరి ఎమ్మెల్సీగా అతన్ని ఏమన్నా చేసినారా? బయటకు పంపించి సస్పెండ్ చేసినారా? లేదు. బహిష్కరణ చేసినారా? లేవు. కానీ అసలుకి ఇప్పుడు వరకు వాళ్ళు ఏం చేసినారు ఎవరికి తెలియదు. చంపారంటున్నారు, మృతదేహాన్ని పడేసినారు అంటున్నారు, కాళ్ళలో కొట్టుకెళ్ళింది అంటున్నారు. ఇదే తెలిసింది. ఎవడు చంపినాడు, ఎట్ట చంపినాడు, ఎక్కడ చంపినాడు, ఏం జరిగింది, ఏంది కదా అనేది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. అది జనసేన పార్టీ దగ్గర లేదు, మీ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏం చేసింది? ఇదేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూర్చోబెట్టి వీళ్ళ చేత మర్డర్ చేయించినట్టు ఈ వార్తలో ఈ కథనాలు చూస్తూ ఉంటే నాకైతే అదే అనిపించింది అన్నమాట. ఏవో పవన్ కళ్యాణ్ నీతి వాక్యాలు చెప్తాడంటే పవన్ కళ్యాణ్ నీతి వాక్యాలే చెప్తాడు, మంచిగానే ఉండమని చెప్తాడు. వాళ్ళ వ్యక్తిగతంగా ఏం జరిగి చచ్చిందో ఏంటో, వాళ్ళు ఎందుకు చంపి చచ్చినారో దానికి అనుభవిస్తారు తప్పనిసరిగా. అయితే ఏంటంటే దానికి పనిష్మెంట్ జనసేన పార్టీ ఇచ్చిందా లేదా? పవన్ కళ్యాణ్ గారు స్పందించినారా లేదా? వెనకేసుకొచ్చినారా, వెనకేసుకు రాలేదా? మన పార్టీలో ఉన్నోడు ఒకడు అలాంటి పనులు చేస్తేనేమో మనం వెనకేసుకొచ్చా. ఎమ్మెల్సీ అలాగే కంటిన్యూ చేశా, నెక్కించుకొని తాండవం చేయించుకునే. జగన్మోహన్ రెడ్డి గారితో ఏకంగా ఈ 1-to-1 ఇంటర్వ్యూలు అదే మాట్లాడుకుంటూ కూర్చునే. అదే అక్కడ ఎలిగేషన్స్ వచ్చి అరెస్ట్ చేశారని తెలిసింది, నిజ నిరూపణ కాలేదు. అప్పుడే జనసేన పార్టీ ఏం చేసింది? మీకు మాకు సంబంధం లేదు, మీరు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు ఇక్కడ నుంచి దబాంగ్ అని చెప్పింది. వ్యత్యాసం క్లియర్గా కనిపిస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారి మోటో ఏంటో క్లియర్గా కనిపిస్తుంది కదా. సో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఏ విషయంలో స్పందించాలి, ఏ విషయంలో స్పందించకూడదో వాళ్ళకి కూడా బాగా తెలుసు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కనుక వాళ్ళ వెనకాల ఉండి నేను నిలబడతాను, మీకోసం నేను కాపాడుతాను, మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం, ఎందుకంటే మా పార్టీ కోసం పనిచేసినారు కాబట్టి అని ఒక మాట అంటే కనుక అప్పుడు మీరు వేసిన పోస్టులే మేము కూడా వేస్తుండం. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నీతి వాక్యాలు చెప్తావు, నిదర్శనాలు చెప్తావు, జనానికి శుద్ధ పొస కబుర్లు చెప్తావు, నువ్వు ఈ విధంగా వాళ్ళని కాపాడుతావయ్యా పవన్ కళ్యాణ్ అంటుండే. కానీ పవన్ కళ్యాణ్ ఆ పని చేయలేదు కదా. పార్టీ నుంచి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసినారు, బయటికి తోలినారు, మాకు సంబంధం లేదని చెప్పినారు, బహిష్కరించినారు పార్టీ నుంచి. అంతకంటే ఇంకేం కావాలా? వాళ్ళని వెనకేసుకొచ్చినాడా, నెత్తినెక్కించుకున్నాడా, తాండవం చేయించుకున్నాడా, తిండి పెట్టినాడా? లేదు కదా. మీరు చేసింది ఈ రోజుకి కూడా అది ఒక రిగ్రెట్గా ఫీల్ అయ్యేట్లా. పైపెచ్చు అసలు ఈ పోస్టులు వేసే హక్కు మీకు లేదు, మీ పార్టీకే లేదు, మీ పార్టీకే ఏమోలా లేదు. ఈ విషయంలో అసలు స్పందించారు, హక్కే లేదు నిజం చెప్పాలంటే. సామాన్య ప్రజానీకం పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసిన మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండి. పవన్ కళ్యాణ్ చెప్తాడు, ఇలా తెలిసిందో లేదో వెంటనే నా పార్టీ నుంచి తోలేసిన, బహిష్కరణ చేసిన. ఈ సంగతి జనసేన పార్టీ లెటర్ రిలీజ్ చేసేసింది ఆల్రెడీ, వాళ్ళు బహిష్కరించేసినారు. ఇప్పుడు అడగొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇంటెన్షన్తో ఎవరైనా సంపమని చెప్పి వాళ్ళు చేత చేపిస్తే దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఏమైనా పవన్ కళ్యాణ్ నువ్వు అనొచ్చాడ? ఆడ ఎక్కడుంది? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ జరిగిన తర్వాత తెలిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకొని మాట్లాడి నెత్తినెక్కించుకొని దగ్గర కూర్చోబెట్టుకొని మిమ్మల్ని నేను కాపాడుతానంటే అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ నిందించినా తప్పులేదు. ఏ సంబంధం లేదు. వెంటనే ఆయన నోటీస్కి వచ్చింది, వెంటనే సస్పెండ్ చేసినాడు. దీని మీద రాజకీయం, దిక్కుమాలిన రోత రాజకీయం అంటే నాకైతే అర్థం కావట్లా. అది సంగతి అన్నమాట. నిజం చెప్తున్నా, వాళ్ళు ఏమో చేస్తావరు, వాళ్ళ దాంట్లో వాళ్ళకున్న బొక్కలే వాళ్ళు వెనక చూసుకోరు. కానీ ఏదో మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ఎవరినైనా పక్కన ఎంచుతున్నాం అంటే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తూ ఉంటే 1 ఏళ్ళు మాత్రం వాడి వైపు చూపిస్తూ ఉందని. ఈ బ్యాచ్ ఏంటంటే ఆ ఒక్కడే చూపిస్తారు, ఈ 4 ఏళ్ళు మన వెనకాల తిరిగి చూస్తున్నాయే అని చెప్పేసి ఎక్కడ కూడా వీళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. అది సంగతి.